జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. భవిష్య పురాణం తత్సర్గ పర్వం ద్వితీయ ఖండం అధ్యాయం 30 చాప్టర్ 30. మనం ఇంతవరకు విక్రమ వేతాళ కథలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం విధానాలు, 4 యుగాల్లో కూడా శ్రీమన్నారాయణని ఒక అన్నిట్లో ఉత్తమమైన వ్రతం మనం చూసాం. ఇప్పుడు చాప్టర్ 30వ అధ్యాయంలోకి వెళ్దాం. ఋషి said, "O Lord, the secret tale which had been narrated by the ancient people, being the best of all the vratas, besides being the foremost of the vratas of Narayana, has been hid by us from your lotus-like face." అన్ని యుగాల్లో కూడా ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఇది ఈ సత్యం అనే నామం అనేక అవతార పురుషుల్లో అది మనం అనేక మత గ్రంథాల్లో మనం దాన్ని గమనించవచ్చు. అల్లాయే సత్యమని, ఏసే సత్యమని, నారాయణే సత్యమని, సత్యమ నామం గలవాడే సత్యనారాయణుడు అని, ఏకం సత్ విప్రబహుద వదంతి, ఇది వేదాల్లో. ఈ రకంగా అనేక మత గ్రంథాల్లో సత్యం గురించి మనం చూసి ఉన్నాం. అన్ని యుగాల్లో కూడా ఈ సత్యనారాయణ వ్రతం మేము విన్నాము. ఓ సూత, యూ కైండ్లీ enlighten us presently on the excellent లింగజ కర్మ which removes all 3 types of sufferings. లింగజ కర్మ గురించి మాకు బయలుపరచండి. అన్ని రకాల బాధలు పోవడానికి. We are desirous of listening to the same, O immensely intelligent one, which is the best of all the types of brahmacharya. బ్రహ్మచర్యాల్లో అన్ని రకాల బ్రహ్మచర్యాల్లో ఉత్తమమైనది ఏంటి మాకు తెలియపరచండి అని సూత మహర్షిని అడుగుతారు. సూత said, "There was a Brahmana in the age of Kali who was known by the name of Pitrusharma, who was well versed in the tattvas of all the Vedas and related literature. He was always afraid of the abode of Yama." ఆయన ఒక పితృశర్మ అనేవాడు కలియుగంలో ఉండేవాడు. ఆయన అన్ని 4 వేదాల్లో కూడా సాహిత్య సంపదను, పండితాన్ని పొందాడు. రియలైజింగ్ అబౌట్ ద హారబుల్ ఏజ్ ఆఫ్ కలి విచ్ వాజ్ caused by adharma and bondage for driving to the abode of Yama, he felt immensely worried. చాలా ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఈ కలియుగంలో ఈ రకంగా ఉంది అని. తెలుగులో చూద్దాం. ఆ కథ అది ఈ ఋషులారా, కలియుగంలో పితృశర్మ అని పేరు గల శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేదాంగ తత్వవేత్తి, పాపభీతి గలవాడు. కలియుగం ఎంత భయంకరమైనదో చూసి తరచుగా బాధపడుతూ ఉండేవాడు. ఏ ఆశ్రమం ద్వారా కళ్యాణ గుణకాంతులు కలగగలవు, శుభాలు వెలియగలవు అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే కలికాలంలో సన్యాస మార్గం దంభుల చేత, పాఖండుల చేత ఖండితమైపోయింది. వానప్రస్థం అన్నది ఇంచుమించు లేకుండా పోయింది. అంటే వానప్రస్థం, బ్రహ్మచర్యం, బాల్య దశ, ఇలాగా రకరకాల దశలు ఉంటాయి. బ్రహ్మచర్యం ఇంకా అక్కడక్కడ నిలబడి ఉన్నది. గృహస్థ జీవన కర్మమే సర్వశ్రేష్టంగా పరిగణించబడుతుంది. కాబట్టి తాను కూడా గృహస్థ ధర్మపాలన, అంటే ఈ కలియుగంలో గృహస్థ ధర్మపాలనే చేయాలి. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా అది ఉండటం అనేది ఈ కలియుగంలో అంత
మంచిది కాదు. అన్నింటికంటే శ్రేష్టమైనది గృహస్థ ధర్మం, అంటే వివాహం చేసుకునే జీవనం గడపటం సర్వశ్రేష్టంగా పరిగణించబడుతుంది. ఆ యుగాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి. కాబట్టి తాను కూడా గృహస్థ ధర్మ పాలన చేయడానికి వివాహం చేసుకునే నిశ్చయానికి వచ్చాడు పితృశర్మ. అదృష్టం బాగుండి తన మనోవృత్తికి తగిన పత్ని లభిస్తే జన్మ సఫలమవుతుందని ఆలోచించి ఉత్తమ పత్నిని తనకు ప్రాప్తింపజేయమని జగన్మాత భగవతి విశ్వేశ్వరీ దేవికి చందనాది ఉపచారాలతో పూజ చేసి ఈ విధంగా స్తుతించాడు. పితృశర్మ పూజాస్తుతులకు ప్రసన్నరాలే దేవి సాక్షాత్కరించింది. ఆ విశ్వేశ్వరీ దేవి జగన్మాతకి అతను ప్రార్థన చేశాడు, నాయన నాకు ఒక భార్యని, తగిన భార్యని, గుణవతి అనే భార్యని నాకు అనుగ్రహించండి అని అక్కడ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇది కలియుగం, ఎవరు కూడా పంచేంద్రియాలని జయించలేరు. నారాయణ మాత్రమే పంచేంద్రియాలని జయించగలడు. ఎందుకంటే ఆ పంచేంద్రియాలు కలిగిన సర్పం మీద అతను నేను ఒక్కడనే జయించగలను అని తను ఎప్పుడు అతను పౌలించి ఉంటాడు అన్నమాట. తను మాత్రమే పంచేంద్రియాలను జయించగలను, నారాయణ మాత్రం. నరుల ఎవరికి అది సాధ్యం కాదు. అటువంటి తరుణంలో తన యొక్క బలహీనతను తెలుసుకొని నాకు ఒక ఉత్తమమైన పత్నిని అనుగ్రహించండి దేవి అని అడుగుతున్నాడు. నాయన నీకు తగిన భారీగా విష్ణుయశుడు అనే బ్రాహ్మణుని కూతుర్ని నిశ్చయించాను. ఎవరో దేవి చెప్తుందన్నమాట. జగన్మాత, మాత అంటే మళ్ళీ అది వేరే కాదు, అది భగవద్గీత ఏం చెప్తుంది? ఆయనే మాతా పిత ధాత పితృం అహస్మి అని చెప్తుంటాడు. అంటే ఆయనే పితృడు, ఆయనే మాత, ఆయనే ధాత అని శ్రీకృష్ణ భగవానుడు దీంట్లో భగవద్గీతలో బోధించడం జరిగింది. తల్లి తండ్రి తాయి మీరే అని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి తల్లి తండ్రి ధాత అన్నీ కూడా ఆ భగవానుడే అని అనుమానం తెలుసుకొని ఉండవలసినది. అది భగవద్గీత అక్కడ నాకు గుర్తురావట్లేదు. అయితే అక్కడ మాత అక్కడ కనిపించి చెప్తుంది, ఆయన నీవు వెళ్ళి పెళ్లి చేసుకో అని ఆదేశించింది. అతడు అలాగే చేసి మధురలో కాపురం పెట్టి గృహస్థ ధర్మ అనుసారం జీవనయానం చేయసాగాడు. 4 కుమారులు పుట్టారు. 4 వేదాలు నిష్ణాతులైన పితృశర్మకు 4 కొడుకులు పుట్టగా అతడు వారికి వేదాల పేర్లే పెట్టుకున్నాడు. సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం. ఇట్లాగా ఒక్కొక్కరికి 4 కుమారులు పుడితే వాళ్ళకి 4 కుమారుల వేదాల పేర్లు పెట్టుకున్నాడు. రుక్, యజుషుడు, సాముడు, అథర్వుడు అని. రుక్కుని పుత్రుడు మరలా అతనికి మొదటి కుమారుడికి ఒక వాడి అనే పుత్రుడు పుడతాడు. వాడి అంటే బొంబాయిలో కూడా వెళ్తే వాడి జంక్షన్ అని కూడా అక్కడ మనకి కనపడుతుంది. అతడు న్యాయశాస్త్ర విశారదుడయ్యాడు. అతను వాడి అన్న అతను న్యాయశాస్త్రంలో అతను విశారదుడయ్యాడు. యజుషుడు పుత్రుడు లోక విఖ్యాతన మీమాంసకారునిగా వర్ధిల్లాడు. సాముడు పుత్రుడు ఫాణిని, సామవేదం అనే దానికి గుర్తుగా సామ అనే అతనికి ఫాణిని, అతను ఈ ఫాణిని
వ్యాకరణ శాస్త్రం, సంస్కృతంలో వ్యాకరణ శాస్త్రాన్ని అతను అష్టాంగ 8 అధ్యాయాలుగా అష్టాంగ అధ్యాయాలుగా అతను వ్రాసాడని చెప్తుంటారు. అధర్వుని పుత్రుడు వరరుచి చాలా విధాల ప్రఖ్యాతుడు. మొత్తం 4 రకాల, మనం వేదాల్లో కూడా 4 వేదాలు ఉన్నాయి అని చెప్తుంటాం. ఋగ్వేదం, ఋగ్వేదంలో పురుష సూక్తం అని, అట్లాగా తర్వాత సామవేదంలో ఈ ఋగ్వేదం ఏంటో చూద్దాం. ఋగ్వేదం గురించి సృష్టికర్త అయిన మన వేదశాస్త్రాల పరిచయం. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తాను సృష్టించిన సృష్టిలో వివిధ పదార్థాల గుణగణాలను ఋగ్వేదం ద్వారా బోధించాడు. ఈ పరమాత్మని సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన కొన్ని రకరకాల పదార్థాలు ఉన్నాయి ఆ సృష్టిలో. వాటి గుణాలు ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి యాట్రిబ్యూట్స్ ఏంటి, ఇవన్నీ ఋగ్వేదం ద్వారా ప్రకృతి అంతా వీళ్ళకి తెలుస్తుంది. ప్రకృతిలో పరమేశ్వరుడు సృష్టించిన అన్ని పదార్థాల గురించి దీంట్లో వ్రాయబడి ఉన్నాయి. దాంట్లో పురుష సూక్తం అంటే పురుష సూక్తం చాలా ఒక అధ్యాయం, అదొక మండలం కాబట్టి అదొక ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. చాలా సూక్తాలు ఉంటాయి దీంట్లో. దాంట్లో బ్రహ్మయజ్ఞం, పరమ పురుషుడు ఏ విధంగా యజ్ఞం అవుతాడు, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. తర్వాత యజుర్వేదం. యజుర్వేదం అనేది కర్మకాండాలను సూచిస్తుంది. కృష్ణ యజుర్వేదం. తర్వాత సామవేదం. సామవేదం ఉపాసన కాండనే బోధిస్తుంది. ఉపాసనా కాండ అంటే ఏ విధంగా ఉపాసన చేయాలి, ఉపాసన అంటే మనస్సును ప్రాపంచిక విషయ చింతల నుండి మరలించి అంతర్ముఖం చేసి తనలో వ్యాపించిన పరమాత్మతో సంయుక్తం చేయడం, అంటే పరమాత్మతో ఐక్యం అవ్వడమే ఉపాసన. పరమాత్మలో మనం ఐక్యం అవ్వాలని, ఎటువంటి దేవునితో ఐక్యపడటం అనేది ఇదే ఉపాసన అనే అర్థం అన్నమాట. ఈ ఉపాసన కాండను చూపించేది ఏంటంటే అదే సామవేదం. ఈ విధంగా సంయుక్తం చేసి పరమేశ్వరుని స్తుతి ప్రార్థనలు చేయాలి. భగవంతునిలో ఐక్యమైపోవాలి. మనం ఏ విధంగా ఐక్యం అవ్వాలి అని మన అన్నమయ్య సంకీర్తనలో ఇవన్నీ అంటే కీర్తనలు ఎక్కువగా దాంట్లో ఉంటాయి. ఆయనలో ఐక్యమైపోయి అంటే ఈ లోకమ ఆశలన్నింటిని వదిలిపెట్టేసి అంతర్ముఖంగా అంటే అంతరంగ పురుషుడిగా ఉన్నటువంటి ఆ పరమ పురుషుడిలో ఐక్యమైపోయి ఆయనకి ఎల్లప్పుడూ మన స్తుతులు ప్రార్థనలు చెల్లిస్తూ ఉండాలి. దినదినం ప్రతిరోజు కూడా మనం భగవంతుని మనం అనేక మనకు చేసిన ప్రతి మేళ్ళ గురించి ఇదంతా ఋగ్వేదంలో ఏ విధంగా సృజించాడో మనకు చెప్పాడు కదా. సూర్యుని ఏ విధంగా సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, ఆకాశాలని, భూమిని, గ్రహాలని, ఈ విశ్వాన్ని, ఇట్లన్నింటినీ కూడా సృజించే భగవంతుని మనం స్తుతించాలి, చెల్లించాలి అన్నది ఈ యొక్క సామవేదం. పరమేశ్వరుని సచ్చిదానంద స్వరూపాన్ని ఆయనలో మనలో ఉన్నటువంటి దేవుని రాజ్యం అదే దాన్ని ఆనందం. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు మనలో అంతరంగంగా మనస్సులో ఎప్పుడు ఆనందంగా కలిసి సదానందంగా కలిసి ఎప్పుడు ఆనందంగా ఉండాలి. దాన్ని ధ్యానం చేయాలి. పరమేశ్వరుడు ఎప్పుడు ఆనంద రూపంతో ఎప్పుడైతే ఉంటాడో దాన్ని ధ్యానం చేస్తుండాలి, ఉగ్ర రూపాన్ని కాకుండా. అందుకు సామవేద మంత్రాలు మార్గదర్శనం చేసి మనస్సును ఉపాసనా మగ్నం చేయడానికి సహకరిస్తాయి. ఇది సంగీత శాస్త్రం అంతా ఈ సామవేదంలో ఉంటుంది అని అంటారు. అథర్వవేదం. ఈ అథర్వవేదం అంటే ధర్వ అంటే చలించలేనిది అని అర్థం. అందుచే అథర్వవేదం అంటే చలించనిది, కదలనిది, మార్పు చెందనిది అర్థం వస్తుంది. అటువంటి పదార్థం కేవలం పరమేశ్వరుడే. కాబట్టి యజ్ఞయాగాది కృతుల్లో
ఋక్, యజ్ఞ, సామవేంద్ర, అథర్వవేదం కూడా చదువుకున్న వారిని బ్రహ్మగా అధ్యక్షుని ఎంచుకునేవారట. ఈ అథర్వవేదంలో చికిత్స విషయాలు ఎన్నో ఉండటం వల్ల ఈ వేదానికి భిషగ్వేదం అనే పేరు కూడా ఉంది. అంటే కొన్ని చికిత్సలు ఏ విధంగా ఆపరేషన్స్ చేయాలి, అంత కొన్ని ఏ విధంగా దాన్ని రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనేది చికిత్సలు, కొన్ని రకాల చికిత్సలు, మెడిసిన్స్ దాంట్లో ఉంటాయి అథర్వవేదంలో అని కూడా చెప్తుంటారు. ఆయుర్వేదానికి అథర్వవేదం మూలము అని కూడా కొంతమంది అంటూ ఉంటుంటారు. ఈ విధంగా 4 వేదాలు కూడా ఈయన చదువుకున్నారు. ఈయన చదివి తెలిసి ఆ కుమారులకి అటువంటి పేర్లు పెట్టారు ఈ పుత్రశర్మ గారు. అయితే ఒకనాడు ఈ 4 బ్రహ్మ తేజోమయులు తాతగారిని పితృశర్మతో కలిసి సామ్రాట్ చంద్రగుప్తుని సభకు వెళ్ళారు. అంటే మగధ సామ్రాజ్యానికి ఆ టైంలో ఇది నిజంగా జరిగినటువంటి చరిత్రే. కలియుగంలో చంద్రగుప్త మగధ సామ్రాజ్యానికి అప్పుడు ఆయన రాజుగా ఉండేవారు. అంటే ఇది ఎంత క్రీస్తు పూర్వం జరిగిన చరిత్ర అన్నమాట. అంటే ఆల్రెడీ హరి యొక్క అవతారం, బుద్ధ అవతారం అనేది ఒకటి ఆల్రెడీ జరిగిపోయింది. బుద్ధ అవతారం అయిపోయిన తర్వాత క్రీస్తు ఈశపుత్ర అవతారం అంటారు. ఈశపుత్రుడు అని తృతీయ ఖండంలో వస్తుంది. ఈశపుత్ర అవతారం యేసు గురించి. యేసు ఇంకా ఎక్కడికే భూమి మీదకి ఇంకా రాలేదు. మహమ్మద్ అవతారం రాలేదు, యేసు అవతారం రాలేదు. ఈశపుత్ర అవతారం అంటారు దాన్ని. ఈశపుత్రుడికి బౌద్ధ ధర్మ స్థాపకుడు గౌతమ బుద్ధుడికి మధ్యలో జరిగిన చరిత్ర ఈ మగధ సామ్రాజ్యం. విక్రమాదిత్యుడు ఆల్రెడీ వచ్చేసాడు. విక్రమాదిత్యుడు ఆల్రెడీ మనం విక్రమ బేతాళ కథలు మనం చూసాం. ఆ సమయంలో విక్రమాదిత్యుడు అయిపోయిన సమయంలో, దానికంటే కొంచెం ముందు కావచ్చు, వెనకని కావచ్చు, ఆ సమయంలో మగధ సామ్రాజ్యం చంద్రగుప్తుడు అనే ఆయన పాలించేవాడు. అయితే మగధ సామ్రాజ్యం అని ఇంగ్లీష్ భవిష్య పురాణంలో రాయబడింది. కానీ ఇక్కడ దీన్ని చంద్రగుప్తుడు అని ఇక్కడ తెలుగు భవిష్య పురాణంలో రాశారు. కానీ ఆయన మగధ సామ్రాజ్య అధిపతి అని, కింగ్ ఆఫ్ మగధ అని మాత్రం రాశారు. ఈ తెలుగు దాంట్లో చంద్రగుప్తుడు అని రాశారు. కానీ సమయం చూస్తే కొంచెం అది తేడా ఉంది. కాబట్టి అది చంద్రగుప్తుడా లేకపోతే మగధ సామ్రాజ్యం ఇంకా అంతకుముందు వచ్చిన వాళ్ళ తెలియదు. చంద్రగుప్తుడు ఒకళ్ళే కాదు, 2-3 కూడా ఉండొచ్చు. అయితే క్రీస్తుపూర్వం వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ చంద్రగుప్తుడు. ఇప్పుడు నేను దీని గురించి చంద్రగుప్తుడి గురించి చూస్తే చాణక్య చంద్రగుప్త అనే ఒక సినిమా దాన్ని చూసాము. దానికి చాణక్యుడిగా అక్కినే నాగేశ్వరరావు గారు చంద్రగుప్తుడిగా, చంద్రగుప్త మహారాజుగా నందమూరి తారక రామారావు గారు దాన్ని నటించారు. ఆ సమయంలో ఆ సినిమాలో చంద్రగుప్త సామ్రాజ్యం ఏ విధంగా ఆయన ఆ మగధ సామ్రాజ్యంలో సరైన నాయకులు లేని టైంలో ఆ చంద్రగుప్తుడు వచ్చి దాన్ని సరైన విధంలో దాన్ని నడిపిస్తాడు. వాళ్ళందరినీ కూడా ఒక ఎంతో 100 మంది మగధ రాజులు ఉంటారు. ఒక మొదటి భార్యకి వాళ్ళందరినీ చంపేసి ఉపపత్ని అయినటువంటి దాసిగా భార్యగా పుట్టినటువంటి ఈ చంద్రగుప్తుడు రాజుగా అయిపోయి దాన్ని పరిపాలిస్తాడు. ఇది చంద్రగుప్తుడి గురించిన ఒక చరిత్ర. నేను ఆ సినిమా చూసాం. దాంట్లో చాణక్య నీతి అని కూడా దాంట్లో చూసాం. అంటే ఈ రోజుల్లో కూడా ఆ చాణక్య నీతి చంద్రగుప్త చాణక్య ఆ టైంలో అనమాట చంద్రగుప్తుడి సభకు వెళ్ళారు. ఆయన వీరిని చూడగానే లేచి నిలబడి వారిని ఘనంగా సన్మానించి ఇలా అడిగారు, ద్విజులారా, ఎవరిని శ్రేష్ఠుడైన బ్రహ్మచారిగా నిశ్చయించవచ్చును? ద్విజులారా అంటే 2వ జన్మ కలిగిన వారులారా అంటారు. అంటే 2వ జన్మ అంటే అది ఉపనయనం చేయడం ద్వారా అది 2వ జన్మ అంటారు. అది బైబిల్లో కూడా చూస్తే అదేదో 2వ జన్మ పొందితేనే కానీ మీరు 2వ జన్మ పొందాలని కూడా యేసు ఎక్కడ చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. అదే నీటిలోను ఆత్మలోను
మీరు బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే అది రెండవ జన్మ అని కూడా అక్కడ చెప్తుంది. ఖురాన్లో చూస్తే అది ఒక సుంతి అనేది ఒక కార్యక్రమం, ఒక ఆచారంగా దాంట్లో వస్తుంది. ఈ ద్విజన్మ అంటే ఒక వేదాల ప్రకారం చూస్తే అది ఉపనయనంగా మనం గమనించాలి. అదే బైబిల్ ప్రకారం చూస్తే అది బాప్తిసం అనే దాన్ని రెండో జన్మగా తీసుకుంటారు. అదే ఖురాన్లో చూస్తే సుంతి అనేది అదొక ఆచారంగా దాంట్లో అక్కడ పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ ద్విజులారా, ఎవరిని శ్రేష్టమైన బ్రహ్మచారిగా నిశ్చయించవచ్చును. అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి? దాంట్లో శ్రేష్టమైన బ్రహ్మచర్యంగా ఎవరిని మనం తీసుకోవాలి అని అడిగితే ఇక్కడ 4 కుమారులు అన్నారు. 4 4 రకాలుగా చెప్తుంటారు. బ్రహ్మచర్యం శ్రేష్టమైనది ఏంటి అన్నది మనకు వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పారు చూద్దాం. మహారాజా, పరమపురుషుని న్యాయపూర్వకంగా ఆరాధించేవాడు శ్రేష్ఠుడు. ఆ పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు, ఈ సర్వాన్ని సృష్టికర్తకే ఉపదేశం చేసి ఆయన ద్వారా సృష్టి నడిపించిన వాడు, ఆయన్ని ఆరాధించేవాడు, అతనే శ్రేష్ఠుడు. అతడే అంటాడు వ్యాడి. అంటే వాడి అన్న అతను, అదే బొంబాయిలో వాడి అనే జంక్షన్ ఉందని చెప్పాను కదా, అదే నాకు గుర్తుకొస్తుంది వాడి అంటే. ప్రభు మీమాంసుడు ఏమంటాడు చూద్దాం. ప్రభు, యజ్ఞం ద్వారా బ్రహ్మాది దేవతలను తృప్తిపరుస్తూ ఒక యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసి దేవతల్ని తృప్తిపరచాలి. రోచనాదులతో వారిని అర్చించి తర్పణాదులను సమర్పించే వ్యక్తియే శ్రేష్ఠుడు. అంటే ఎక్కువగా సృష్టికర్తను ఎక్కువగా తృప్తిపరచాలి. యజ్ఞం ద్వారా సృష్టికర్తను ఎవరైతే తృప్తిపరుస్తుంటారో, యజ్ఞం ద్వారా అంటే యజ్ఞం అంటే బ్రహ్మయజ్ఞం కావచ్చు, లేకపోతే అదే బైబిల్లో చూస్తే ఆయన స్తుతి యజ్ఞం అంటారు, స్తోత్రాలు చెల్లించడం అంటారు. అదే ఖురాన్లో చూస్తే నమాజ్ ద్వారా అల్లాని అంటే నారాయణ యొక్క పేరు దాంట్లో ఖురాన్లో అల్లాని దాంట్లో వ్రాయబడినట్లుగా. ఎందుకంటే నారాయణే ఆదామును సృష్టించాడు అని, ఈ విష్ణువు అర్థమడైన ఆదాముని సృష్టించినవాడు నారాయణ అని భవిష్యపురాణం చెప్తుంది. కాబట్టి ఖురాన్లో అల్లానే ఆదాముని వాళ్ళని ఆదామ అవయవతలను సృష్టించారని ఖురాన్ గ్రంథం చెప్తుంది. అయితే కాబట్టి వాళ్ళు నమాజ్ ద్వారా వాళ్ళు భగవంతుని తృప్తిపరుస్తుంటారు. వాళ్ళు ఎవరైతే యజ్ఞం ద్వారా బ్రహ్మాది దేవతలను తృప్తిపరుస్తూ ఉంటారో వారిని అర్చించి తర్పణాదులను సమర్పించే వ్యక్తియే శ్రేష్ఠుడు. రాజేంద్ర, ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాల ద్వారా కానీ, పరాపశ్యంతి మధ్య మార్గములతో కూడిన వాణి ద్వారా కానీ, శబ్ద బ్రహ్మను ఆరాధిస్తూ లింగ ధాతు గణ సమన్వితమైన స్తోత్ర పాఠాలతో శబ్ద బ్రహ్మను సంతుష్టిపరచగలిగినవాడు శ్రేష్ఠుడు అంటాడు ఫాణిని. ఓకే, యజ్ఞం ద్వారా బ్రహ్మాది దేవతల్ని తృప్తిపరచాలని చెప్పి మీమాంసుడు. అట్లా కాదు, యజ్ఞం ద్వారా అంటే యజ్ఞం అంటే రకరకాల యజ్ఞాలు ఉంటాయి. అది యజ్ఞాలు అంటే ఇప్పుడు పురుష యజ్ఞం, పురుష సూక్తంలో పరమపురుషుడే ఒక యజ్ఞం చేస్తాడు. సృష్టి ఆదిలో బ్రహ్మయజ్ఞం అంటారు దాన్ని. దాని ద్వారా మీరు అభివృద్ధి చెందండి అని అక్కడ పురుష సూక్తంలో అక్కడ మనం క్షేమాభివృద్ధి కలుగుతుంది అని అక్కడ మనకి పురుష సూక్తం చెప్తుంది. యజ్ఞం అంటే రకరకాల యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, గోమేధ యజ్ఞం, లేకపోతే అజామేధ యజ్ఞం అని, లేకపోతే బ్రహ్మయజ్ఞం, ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయన్నట్లుగా మనం చూస్తూ ఉంటుంటాం. అయితే అటువంటి యజ్ఞాలని చేయాలి. అలా యజ్ఞాలు చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు అని చెప్పేది మీమాంసుడు. కానీ అట్లా కాదు, స్వరాల ద్వారా అంటే శబ్ద బ్రహ్మను స్తోత్ర పాఠాలతో ఎవరైతే అయ్యా దేవుడా, నారాయణ, సృష్టికర్త, క్రీస్తు లేకపోతే అల్లా
నువ్వు ఈ భూమిని ఆకాశాన్ని తయారు చేసినందుకు నీకు స్తోత్రాలు అని, లేకపోతే ఈ సర్వ అండపిండ బ్రహ్మాన్ని సృష్టించినందుకు నీకు స్తోత్రాలు, ఈ నన్ను కూడా సృష్టించినందుకు స్తోత్రాలు, ఇవన్నీ కూడా సూర్యుడిని సృష్టించినందుకు స్తోత్రాలు అని ఎప్పుడైతే శబ్ద బ్రహ్మ అంటే వాక్ ద్వారా ఆయన్ని స్తుతించటం, అంటే దాన్ని బైబిల్లో అంటారంటే పెదాల ద్వారా, పెదవులతో జిహ్వ యజ్ఞం అంటారు. జిహ్వ బలి అని కూడా, జిహ్వ యజ్ఞం అంటే జిహ్వ బలి అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. పెదాలతో ప్రభువుని స్తుతించాలి. ఇవన్నీ చేసినందుకు అట్లా సూత్రపాఠాలు చేస్తే శబ్ద బ్రహ్మను సంతుష్టిపరచగలిగిన వాడే శ్రేష్ఠుడు. వాక్కు ద్వారా ఆయన్ని అంటే నారాయణ మంత్రం జపించండి. ఆ నారాయణుడు మనకి బ్రహ్మయజ్ఞం ద్వారా మనల్ని అందరినీ ఆయన రక్షించాడు, విమోచించాడు అని ఆ విధంగా ఆయన్ని మీరు ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండండి. అట్లా చేసి ఆ భగవంతుణ్ణి శబ్ద బ్రహ్మను ఎవరైతే చేస్తారో అతడే శ్రేష్ఠుడు, శ్రేష్టమైన బ్రహ్మచరి అని చెప్తుంటాడు. ఓ మగధాధీశ, మగధ రాజ్య అధిపతి, ఉపనీతుడై గురుకులంలో నివసిస్తూ దండకేశ నఖదారిగా ఉండి భిక్షార్థి అయి వేద అధ్యయన తత్పరుడై ఉండి గురు ఆజ్ఞానుసారం ప్రవర్తించేవాడే శ్రేష్టమైన బ్రహ్మచారి. ఒక గురుకులంలో జాయిన్ అవ్వాలి. భిక్షార్థి అంటే అతను భిక్ష అడుక్కుంటూ ఉండాలి. అమ్మ భిక్షాందేహి అని అడగాలి. వేదాధ్యాయం ఎక్కువ చదువుతూ ఉండాలి. గురువు ఆజ్ఞానుసారం గురువు గారు ఏం చెప్తే అది చేయాలి. అట్లా చేసేవాడే శ్రేష్టమైన బ్రహ్మచారి అని చెప్తేది వరరుచి. ఈ విధంగా నలుగురు కుమారులు కూడా, పితృశర్మ గారి నలుగురు కుమారులు కూడా ఆ మగధ రాజాధిపతి అడిగినటువంటి ప్రశ్నకి 4 రకాలుగా సమాధానం చెప్పాడు. ఏది కరెక్ట్ అనేది మనకు తెలియదు. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోపోవడం కాదు. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోపోవడం కాదు. పెళ్లి చేసుకోకుండా అట్లాగే ఉంటే, ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు ఏ అవతారంలో కూడా బ్రహ్మచర్యం అంటే సనత్ కుమార, ఈ బ్రహ్మ మానస పుత్రులు 4 ఉంటారు. వాళ్ళు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతం పాటిస్తారు. అప్పుడు బ్రహ్మకి సంతృప్తి కలుగుతుందా? కలగదు. ఎందుకంటే ఆయన చేయాలనుకున్న సృష్టి కార్యం జరుగుతుందా? భూమి మీద మనుషులు నిండుతారా బ్రహ్మచర్యం చేస్తే? అనేక మంది సృష్టించబడితే వాళ్ళు నమాజ్ ద్వారానో, స్తోత్రాల ద్వారానో, యజ్ఞం ద్వారానో ఆయన సంతృప్తి పరుస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన చిదానందమూర్తి ఆనందభరితుడే ఉంటాడు. అలా చేయకోకుండా ఆ బ్రహ్మచర్యంతో ఉంటే పిల్లలే పుట్టరు. అప్పుడు భూమి ఏ విధంగా, బైబిల్లో కూడా చూస్తే ఆదాము అన్న అతనికి ఈ భూమిని నిండించి అభివృద్ధి చెందించు అని ఆదాము వాళ్ళతో అక్కడ ఆజ్ఞాపించినట్లుగా అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అది భగవంతుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకపోవడం కాదు అసలు మహారాజా అంటూ మొదలుపెట్టాడు. అన్ని విధాల అసలు గురి తాతయ్యన పితృశర్మ. ఇప్పుడు వీళ్ళందరికీ తాతగారు పితృశర్మ గారు ఏం చెప్పారంటే, నాయన బ్రహ్మచర్యం వివాహం చేసుకోకపోవడం కాదు, మరి అదేంటి అని అడుగుతాడు. నాకు ఈయన చెప్తున్న మాట చూస్తుంటే ఒకసారి ఒక శ్రీ భాగవతంలో ఒక కథ వింటానమాట. ఒక పండితుడు నది దాటాలని ప్రయత్నిస్తుంటాడు, కానీ నది అడ్డంగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్తాడు, ఒక మహర్షి, ఆయన శ్రీకృష్ణుడు పరబ్రహ్మచారి అనే మంత్రాన్ని జపించు అంటాడు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మచారి, ఆయన 8 పెళ్లి చేసుకున్నాడు కదా, ఆయన ఎట్లా బ్రహ్మచారి అవుతాడు అని మనసులో ఎటువంటి సందేహం లేకుండా అతను అక్కడికి వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు పరమ బ్రహ్మచారి అనే మంత్రాన్ని
జపించుకుంటూ ఉంటే అది అనేది 2 పాయలుగా విడిపోయి వాళ్ళకి మార్గం ఇచ్చినట్లుగా అక్కడ ఒక భాగవతం ఏదో ఒక వీడియోలో చూశానమాట. కాబట్టి బ్రహ్మచర్య ఇతను వాడు పితృశర్మ గారు చెప్పిన మాట నాకు ఇది చదివిన వెంటనే అది సీన్ గుర్తుకొచ్చింది. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకపోవడం కాదు మహారాజా అని అంటాడు అనమాట. అలాగే నాకు ఇంకో ఖురాన్లో కూడా అసలు అల్లాకి పార్ట్నర్స్ భాగస్వాములే లేరు అని ఖురాన్ గ్రంథం కూడా చెప్తుంది. అంటే ఆయన శ్రీకృష్ణుడు నారాయణుడు పరమ బ్రహ్మచారి. ఆ యొక్క నారాయణ యొక్క ఆత్మలనే వారు దేవతలుగా రకరకాల పేర్లతో పిలువిస్తూ ఉంటారు. దేవతలు వేరే గ్రంథాలు కూడా పరమాత్మ యొక్క విభిన్న శక్తులనే దేవతలు అని పిలుస్తారు. వాళ్ళు ఆయన భాగస్వాములు మాత్రం కాదు. ఆయనే మాత, ఆయనే పిత, ఆయనే జగన్మాత, ఆయనే మాతా పిత ధాత, త్వమేవ మాత, త్వమేవ పిత, త్వమేవ గురు. ఆయనే మాత, ఆయనే పిత, వేరే వాళ్ళు కాదు. అందుకే అల్లా హ్యాస్ నో పార్ట్నర్స్. అల్లాకి అసలు కుమారుడే లేడని చెప్తుంటారు ఖురాన్లో. ఆయనకి ఎవరు భాగస్వాములు కూడా లేరని చెప్తుంటారు. కాబట్టి అది అల్లా ఆత్మ దేవతలుగా అట్లుగా ఆ దేవతలను స్మరించడం భగవద్గీతలో అదొక సరైన తర్వాత. అయితే మరేం చేయాలి? గృహస్థ ధర్మాన్ని అనుష్ఠిస్తూనే పితరులను, దేవతలను, అతిథులను తృప్తిపరుస్తూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ ఋతుకాలంలోనే అది సంతానేచ్ఛతో మాత్రమే భార్యతో సంగమించేవాడే శ్రేష్టమైన బ్రహ్మచారి అంటారు. 4 కుమారులు చెప్పేసిన తర్వాత 4 రకాల కుమారులు విషయాలు చెప్పుకొచ్చారు. పితృశర్మ గారు తాతగారు ఏం చెప్తున్నాడంటే ఏం చేయాలి? గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి. అంటే పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి. అతిథులను తృప్తిపరచాలంటే అతిథి దేవోభవ అని ఎవరైతే వస్తారో వాళ్ళని మనం తృప్తిపరుస్తూ ఉండాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. తర్వాత ఋతుకాలంలోనే అది సంతానేచ్ఛతో మాత్రమే భార్యతో సంగమించాలి. అంటే పిల్లవాళ్ళు పుట్టడానికి మాత్రమే సంగమించాలి. అది కామ ప్రేరితంగా కాకుండా పిల్లవాళ్ళు పుట్టాలి అన్న ఉద్దేశంతో చేయాలి. అట్లా చేస్తే అతను ముఖ్యమైన శ్రేష్టమైన బ్రహ్మచారి అని ఇక్కడ ఈ తాతగారు పితృశర్మ గారు, తాత అయిన పితృశర్మ గారు అవి రకంగా చెప్పారు. అంటే 5 రకాలు చెప్పుకొచ్చారు. చంద్రగుప్తుడు అంటే మగధాధీశుడు వెంటనే పితృశర్మ పాదంలోపై పడి వీళ్ళందరూ చెప్పిన దానికి ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పుకొచ్చారు. వాళ్ళ వేదాల ప్రకారం 4 రకాలుగా 4 వేదాలు 4 రకాలు ఉంటాయి. ఒక్కో వేదంలో ఒక్కో రకంగా రాసి ఉండొచ్చు. ఇప్పుడు పురాణ గ్రంథంలో చూస్తే ఏముంటుంది చూద్దాం. అల్ నూర్ అంటే సూరా 24 సూరా 24లో 32లో మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో, మీ స్త్రీ పురుష బానిసల్లో ఎవరు గుణవంతులో వారి వివాహాలు చేసేయండి. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళకి వివాహాలు చేసేయండి అని చెప్తున్నారు. సూరా అన్-నూర్ 24వ సూరా 32వ ఆయతులో మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో, ఎవరు గుణవంతులో వారి వివాహాలు చేసివేయండి. అల్లా అంతులేని వనరులు గలవాడు, సర్వము తెలిసినవాడు. వివాహ అవకాశాన్ని ఇంకా పొందనివారు శీల శుద్ధతను పాటించాలి. అల్లా తన అనుగ్రహం ద్వారా వారిని కలిమి ఇచ్చేంత వరకు వివాహం చేసేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు అదే బైబిల్ గ్రంథంలో చూస్తే వివాహం గురించి, బ్రహ్మచర్యం గురించి బైబిల్లో
ఏలియా అన్న వ్యక్తి అతను వివాహం చేసుకోకుండా స్వర్గానికి వెళ్ళిపోయినట్లు. అలాగే హానుక అతను వివాహం చేసుకున్నాడు. ఏలియా అన్న అతను వివాహం చేసుకోకుండానే స్వర్గానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇర్మియా అనుకుంటా అతను. తర్వాత యేసు, ఆయన కూడా బ్రహ్మచారి వ్రతాన్ని వివాహం చేసుకోకుండా అతను స్వర్గానికి వెళ్ళిపోయినట్లు ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఈ రకంగా ఉంది. అయితే ఆయన తర్వాత పాలాచార్యులు, అంటే యేసు వెళ్ళిపోయిన కొన్ని 70 సంవత్సరాల తర్వాత పాల్ అనే ఆయనకి ఒక శిష్యుడు వస్తాడు. ఆయన కూడా వివాహం చేసుకోకుండానే ఉంటారు అన్నట్లుగా అంటున్నారు. చూద్దాం. ఆయన వివాహం చేసుకోవటం మంచిదని చెప్తున్నారా, చేయకపోవటం మంచిది అంటున్నారా చూద్దాం. స్త్రీని ముట్టకుంటే పురుషునికి మేలు. అసలు పురుషుడికి ఏది బెస్ట్ అంటే స్త్రీని అంటుకోకూడదు, బ్రహ్మచర్యమే బెస్ట్ అని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అయినను జారత్వంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. సరే మేలే, కానీ అక్కడ కానీ దగ్గరే ప్రాబ్లం వచ్చింది. ముట్టుకోకపోతే మంచిదే, కానీ అయినప్పటికీ జారత్వాలు జరుగుతున్నాయి. అంటే వ్యభిచారాలు, జారత్వాలు జరుగుతూ ఉన్నాయి. వావి వరుసలు లేకుండా వాంఛలతో ఒకరి మీద రంగులు పూసుకుంటాం, ఎవరి గుడ్లు వేసుకుంటాం, ఈ రకంగా రకరకాల కామ దహనం అంటూ ఇట్లాగా మనలో ఉన్న, అంటే ప్రతి ఒక్కరిలో కూడా కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు ఉంటాయి. ఈ కామాన్ని తట్టుకోలేక జాగ్రత్తలు జరుగుతుంటాయి. కాబట్టి వివాహం, సొంత భార్య అనేది ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అన్నట్లు చెప్తున్నాడు. అయితే నావలే ఉండుట వారికి మేరని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్తున్నాను. అలాగా బ్రహ్మచారిగా ఉండండి, పెళ్లి చేసుకోకండి. ఈయన పాలాచార్యులు గారు కూడా ఆయన చెప్పేది ఏంటంటే, నేను మాంసం తినను అని కూడా ఆయన శాకాహారి, బ్రహ్మచారి, వేదాలను మంచిగా శాస్త్రాలను ఉపదేశించాడు. అటువంటి ఆయన ఈశపుత్ర అవతారంలో ఆయనకి ఒక భక్తుడిగా మారిపోతాడు అన్నమాట. ఆయనకు ఒక శిష్యుడిగా మారిపోతాడు. అంటే ఆయన్ని ముఖాముఖిగా అతను చూడలేదు, అయినప్పుడు కూడా అభిమన్యుడు ఈ రకంగా దూరంగా గురువుగారు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక గురువుగా ద్రోణుడికి ఒక శిష్యుడిగా ఉంటాడు. ఆయన చూడకపోయినట్టు కూడా ఈయన ఒక భక్తుడిగా దూరంగానే ఉంటాడు, ఆయనకి దగ్గరగా ఉండడు అభిమన్యుడు. ఏకలవ్యుడు ఆయన చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో తిరగలేదు, అయినప్పుడు కూడా అతను ఈశ్వపుత్రుడికి ఒక భగవంతుడు, ఒక భక్తుడిగా ఉంటాడు అన్నమాట. నావలే ఉండుట అంటే బ్రహ్మచారిగా ఉండటం మేలు అని పెండ్లి కాని వారితో విధరాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల, ఎక్కువ 100% కూడా మనసు నిలుపలేరు నరులు అన్నవాళ్ళు. అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కామతత్తుల ఒకటి కంటే పెళ్లి చేసుకుంటూనే మేలు అని ఇక్కడ బైబిల్ గ్రంథం, ఖురాన్ గ్రంథం కూడా వివాహాలు చేసుకోండి అని కూడా చెప్తున్నాయి బ్రహ్మచర్యంగా. ఇప్పుడు అసలు నిజమైన బ్రహ్మచర్యం ఏంటంటే, వివాహం చేసుకోకపోవడం బ్రహ్మచర్యం కాదు రాజా. సంతానేచ్ఛతో మాత్రమే భార్యతో సంగమించడం, అతడే ఏ విధంగా చేస్తాడు, అతడు నిజమైన బ్రహ్మచారి. అంటే శ్రీకృష్ణుడు పరమ బ్రహ్మచారి, ఆయనకి పార్ట్నర్స్ లేరు. అల్లా హ్యాస్ నో పార్ట్నర్స్ అన్న మంత్రాన్ని మీరు జపించండి అని అక్కడ చెప్తున్నాను. సంతానేచ్ఛతో మాత్రమే భార్యతో సంగమించేవాడు శ్రేష్ఠుడైన బ్రహ్మచారి. చంద్రగుప్తుడు వెంటనే పితృశర్మ పాదములపై పడి, కలికాలానికి తగిన ధర్మం తెలిసిన వారు మీరు, దయచేసి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అని ప్రార్థించి కృతార్థుడైనాడు. ఆ తర్వాత వారంతా కలిసి చాలా కాలం జీవించారు.
మగధ సామ్రాట్టు అనాయాస మరణానంతరం స్వర్గమును చేరుకోగా పితృశర్మ హిమాలయాలకు పోయి యోగ ధ్యాన పరాయణుడై శ్రీహరిని ధ్యానిస్తూ ఆయనలో లీనమైపోయాడు. ఆయనలో పరమాత్మలో ఐక్యమైపోయాడంట. అదే మనకి చాలా ముఖ్యం. పరమాత్మలో ఐక్యం అవటమే అన్నిటికంటే శ్రేష్టమైనది. అటువంటి ముక్తిని ఇతను ఆయన శ్రీహరిని ధ్యానిస్తూ ఆయన ధ్యానంలో గడుపుతూ ఆయనలో ఐక్యమైపోవడం అనేదే భగవంతునికి ఒక భక్తునికి శ్రేష్టమైనటువంటి పదం, మోక్ష పదం. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.